సమాజం సంఘం అనే రెండు చక్రాలతో మనిషి జీవనం నడుస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటిలోని రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, వరంగల్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో పాటు ఇతర నేతలు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో ఉందన్నారు. వ్యాపార దృష్టితో కాకుండా పిల్లలను భవిష్యత్తు దృష్టితో చూడాలని సూచించారు. ప్రభుత్వం తరఫున ఏదైనా రావాలనుకున్నప్పుడు మా మిత్రుడు రాజేంద్ర రెడ్డి గారు వారి విద్యను కలిసి రాజకీయాలు చేస్తున్నారు. అట్లా కొంతమందిని విద్యార్థి యువజన సంఘాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాం. పాఠశాల యొక్క స్థితిగతులు తెలుస్తూ తప్పకుండా మీ పక్షాన ప్రభుత్వంలో బాధ్యతగా మీ అంశాలను పరిష్కరించడానికి వారిగా పనిచేస్తామని మాట చేస్తూ దయచేసి మీరు సమాజంలో ఒక పాత్ర మాది 60% విద్యార్థులకు సంబంధించి విద్యా అందించేటువంటి స్థితిలో వారు కూడా తెలంగాణ సమాజ నిర్మాణంలో సరైనటువంటి